ఓం శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. జై గురుదేవ్, జై శ్రీరామ్. మనము భగవద్గీత ఉపన్యాసాలు చూస్తున్నాము. కృష్ణనవగా కటాక్షని ఇంకా అంటే కృష్ణనవగా ఆశీర్వాదం ఇంకా మనము భగవద్గీతని సరిగ్గా అర్థం చేసుకునే అలాగా అవుతా ఉంది. ఇక నిన్న మనము చూసిండేది కొంత మెలికేసుకొని పోతామంట. మనకి ప్రపంచంలో జ్ఞానం కావాల్సింటే ಯಾವುದైనా ఒక వస్తువు ఉంది లేదు, ఇప్పుడు నన్ను మీరు చూస్తారు వింటారు, అట్లే మనకు ప్రపంచంలోన వాసనలను ఇంకా రుచిని ఇంకా స్పర్శంని ఇంకా వస్తువులు ఉందో లేదో ఎట్లుంది జ్ఞానం అవుతా ఉంది. సో దానికి మనం ఏం చెప్తాము? ప్రత్యక్ష ప్రమాణము, ప్రత్యక్షంగా. రెండోది అనుమాన ప్రమాణము. కొండపైన స్మోక్ ఉంది అనుకోనేది అనుమానము, అది ఇన్ఫరెన్స్, జస్ట్ ఐ గెస్. అక్కడ పోయి చూస్తాను, అది ఫాగ్, తప్పు కావచ్చు, బట్ అగ్గి కూడా ఉండొచ్చు. ఇది మూడోది శాస్త్ర ప్రమాణం, శబ్ద ప్రమాణం. మనకి దేవుని విచారము ఇవన్నీ శాస్త్రమే తినిపించాల. మనకు భగవద్గీత కావచ్చు, వేరే వాళ్ళకి ఖురాన్ కావచ్చు, వేరే వాళ్ళకి బైబిల్ కావచ్చు, ఒట్లో శాస్త్రము. అయితే ఈ పరమాత్మ ఇక్కడ మనకి వ్యవహారంలో ఏం కావాలా? త్రిపుటి కావాలా. అంటే మూడు ఉండాల ఇక్కడ. దీన్ని త్రిపుటి గుమ్ము మూడు అంటాము. అంటే అవతల వస్తువులు ఉండాలా, దాన్ని చూసే అది ఆబ్జెక్టు, దాన్ని చూసే సబ్జెక్ట్ నేను, జీవాత్ముడు, ఈ శరీరము, లేకుంటే వీడు ఉండాల. జీవాత్ముడు ఈ డూప్లికేట్ ఐ ఉండాల. దీని మధ్యలో నాకు ఆ వస్తువులు జ్ఞానం కావాల్సింటే ఐ షుడ్ యూజ్ సమ్ ఇన్స్ట్రుమెంట్స్. ఇవే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, అంతఃకరణము. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు బాహ్యకరణము, అవుట్ సైడ్ ఇన్స్ట్రుమెంట్. ఇక్కడే మనసు, బుద్ధి, చిత్త, అహంకారము. అహంకారం అంటే నేను 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 జీవాత్ముడు. వాణ్ణి కర్తృత్వ, భోక్తృత్వ, జ్ఞాతృత్వ, లేకుంటే ప్రమాతృ అంటాము. వాడు ఇవి నాలుగు ఉంటుంది ఇక్కడ. దీన్ని ఇన్నర్ ఇన్స్ట్రుమెంట్ అంటాము, అంతఃకరణము అంటాము. మనకి వ్యవహారం కావాల్సింటే ఇవి ఇన్స్ట్రుమెంట్స్ మన జీవాత్ముడు ఉపయోగించుకుంటాడు. డూప్లికేట్ అయినే పెట్టుకుంటాం ఫస్ట్. అక్కడికి ఏమైంది? ఈ మూడు ఉండాలి మనకి జ్ఞానం కావాల్సింటే. తెలుసుకునే నేను సబ్జెక్ట్, వీటి సబ్జెక్ట్ అని పెట్టుకుంటాను. వీటి డూప్లికేట్ అయి నిజంగా వీటి సబ్జెక్ట్ కాదు. ఈ డూప్లికేట్ అయి నిద్రలో ఉండాడా లేదా ఏమిటిని ఇంకా తెలుసుకుంటానో అది సబ్జెక్ట్, ఇది ఆబ్జెక్ట్. విషయి అది విషయ, అది విషయీ సబ్జెక్ట్. ఇది మనకు గుర్తయింది. ఇక్కడ మనకి త్రిపుటి ఉండల్లా. నేను అవతల ఉండే వస్తువుల్ని జ్ఞానం పొందుతాను, ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేస్తాను, దీన్ని త్రిపుటి అంటాము. గుర్తు ఇది. నేను వస్తువుల్ని అవతలతో చూసిన తక్షణము, వినిన తక్షణము, ఆ టేస్ట్ కానీ లేకుంటే స్మెల్ కానీ ముట్టేదాన్ని ఇంకా కానీ నా మనసులో నా కొన్ని మోడిఫికేషన్స్ అవుతుంది. మోడిఫికేషన్ ఆఫ్ ది మైండ్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కెమెరా పెట్టుకుంటాను. ఆ కెమెరాని నేను ఆ బటన్ ఒత్తిన తక్షణము అది ఎప్పుడు క్లోజ్ అయి ఉంటుంది, ఆ రంధ్రము. నేను ఇట్లా ఒత్తిన తక్షణం అది
టక్కట ఓపెన్ అట్లే క్లోజ్ అవుతుంది. అంతలోపున వస్తువులు ఆవుతుండే దానిపైన వెలుగు పొడి, ఆ వెలుగు ఆ హోల్ ముఖాంతరంగా కెమెరా లోపలికి పోయిందే ఎంకులతో అక్కడ నెగిటివ్ ఉంటుంది ఫిలం, దానిపైన ప్రింట్ అవుతుంది. వి కాల్ ఇట్ యాజ్ నెగటివ్. దాన్ని మనము ప్రింట్ చేస్తాము. ఆ నెగిటివ్ని ఏమంటాం మనము? మణివుట్లోపున మనకు అట్లే అవుతుంది. చూసినప్పుడు, చేసినప్పుడు, ముట్టినప్పుడు, లేకుంటే దాన్ని అనుభవిస్తున్నప్పుడు ప్రతిసారి కూడాను మనకి మన అంతఃకరణంలో మనసులోపున ప్రత్యయ ప్రత్యయ సంస్కారము అంటాం. అది అవుతుంది. దాన్ని ప్రత్యయము అంటాం. అది అయినప్పుడు అది ఎక్కడ అవుతుంది? బ్యాక్గ్రౌండ్. అది ఆత్మలో. అయితే మనకి ఇప్పుడు దాన్ని గమనించకొచ్చేలా మనకి బరి ఇంతే కొత్త అవుతా ఉండేది. ఇప్పుడు నాకి నేను వస్తువుని చూస్తే వస్తువులు ఆవుతుంది, దానిపైన వెలుగు పడితే ఆ వెలుగు నా కళ్ళల్లో ఆ ప్యూపిల్ అంటుంది. అది కంట్రాక్షన్, రిలాక్సేషన్, సంకుచితము, వికసితము అవుతూ ఉంటుంది. వెలుగు జాస్తి అయితే అదంత కదా క్లోజ్ అవుతుంది. వెలుగు తక్కువైతే డైల్యూట్ అవుతుంది, పెద్దగా అవుతుంది. అది మనకు వస్తుంది. అది వెలుగు తక్కువ అంతే ఇట్ విల్ అడ్జస్ట్. సో మన కెమెరాలో మనం బటన్ వచ్చే తక్షణం అది ఓపెన్ అవుతుంది కదా, అట్లా మన ప్యూపిల్స్ ఆ వస్తువు వెలుగు నా కళ్ళలో పోయిందే రెటినా ఎనుకల. ఆ రెటినా అంటే చెప్తాం కళ్ళు లోపల. ఇవన్నీ గోలకాలు, ఇన్స్ట్రుమెంట్స్. ఆ రెటినా పైన స్టేజ్ అది. అది ఏమంటాము స్క్రీన్. ఆ స్క్రీన్ పైన పడుతుంది. దాన్ని బ్రెయిన్ తీసుకొని పోయి కల్పిస్తుంది. అక్కడ ఒక సెంటర్ ఉంటుంది. ఐ సెంటర్, చూసే సెంటరు, వినే సెంటరు, ముట్టే సెంటరు, ఇట్లా అక్కడ దాని జ్ఞానం అవుతుంది. సో ఒట్లో మనకి ఇది కొత్త. ఒట్లో మనకి వస్తువులు జ్ఞానం కావాల్సింటే, జ్ఞానం అంటే మరి ఇదే కాదు, అన్నీ 5 తరాలు మనకి. ఎనుకతో నేను, అవతల వస్తువులు, మధ్యలో ఇన్స్ట్రుమెంట్స్ ఉపయోగించి సమ్ క్రియ, యాక్షన్ ఏమైనా కావాలా. క్రియ అంటే ఇంకేమీ లేదు. యాక్షన్ అంటే అదే దాని ప్రత్యయము నా అంతఃకరణలో మూడల్లా. అప్పుడు నేను ఆ వస్తువులు ఉంది లేదు చెప్తా ఉంటాను. ఇది లౌకికంలో, వ్యవహారంలో, దర్శన వృత్తిలో. దానికి దర్శన వృత్తి, దర్శన ప్రత్యయ, దర్శన వ్యవహారము. ఈ దర్శనం ఎక్కడైతుంది? వేకింగ్ స్టేట్, డ్రీమ్ స్టేట్. ఇవి రెండే దర్శనాలు. అంటే మనకి వస్తువులు కనపడిస్తుంది, ద్వైతం ఉంటుంది. నేను ఉంటాను, వాళ్ళు ఉంటారు, ఇవన్నీ ఉంటుంది. త్రిపుటి అంటాము. ఇప్పుడు నా నిజమైన స్వరూపం ఇది కాదు. ఇది ప్రమాతృ, డూప్లికేట్ జీవాత్మ, ప్రాణాలు ఉండేది. 19 ఇన్స్ట్రుమెంట్, 19 ముఖాలు ఉండేది ఇది. మరి నేను ఎవరు? దీనికి ఆధారమైండే కరెంటు. నేను ఆభరణాలు కాదు, గోల్డ్. అట్లా నా నిజమైన స్వరూపము ఆత్మస్వరూపము. ఆ ఆత్మస్వరూపునికి వీనికి ఉండే అన్ని ఆపోజిట్ వాడుకుంటుంది. వీడు పుడతాడు, ఆర్ చేంజెస్ అవుతుంది, ಮತ್ತೆ వీడు దినం సస్తాడు. వీడిలో దుఃఖం ఉంటుంది. కర్తృత్వ, భోక్తృత్వ, జ్ఞాతృత్వ, నేను అనే అహంకారం ఉంటుంది. వాడు పుట్టలేదు, సచ్చలేదు, మధ్యలో ఇంకా 4 బదలావణలు అయ్యలేదు. వాడు ఎప్పుడు సుఖం స్వరూపం. వాడి నేచర్రే సుఖం. మనకి దుఃఖం అనేది కించిత్ లేదు. సో మనము ఇవి రెండన్నీ కలబెరికే చేసుకొని దుఃఖం పడుతూ ఉన్నాము. మన అన్ని దుఃఖాలకు, శోకాలకి, మోహాలకి, కామాలకి, అన్నిటికీ మన ప్రపంచంలో కారణం ఏమిటంటే ఈ రాంగ్ ఐడెంటిఫికేషన్. నిజంగా నేను ఈ శరీరం కాదు. అయితే మనం నిన్న అదే తెలుసుకోండి. ఆత్ముడు, శరీరాలు అవి రెండిటికు డిఫరెన్స్. సో దాన్ని ఇంకా నా నిజమైన స్వరూపం ఇది అంట జ్ఞానం అయితే, జ్ఞానం అంటే
థియరిటికల్ నాలెడ్జ్ కాదు. ఇప్పుడు మనకండి థియరిటికల్ నాలెడ్జ్, ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలా. ప్రాక్టికల్ నాలెడ్జ్ సాధన చేసి నిజంగా వేకింగ్ స్టేట్లో నాకు అనుభవం కావాలా. ఇప్పుడు మనం కన్విన్స్డ్, బట్ ఇది వెరీ కన్విన్స్ అయింది కాదు. నాట్ ఓన్లీ థియరిటికల్ నాలెడ్జ్, వీ హ్యావ్ 3 steps. 1 ఈజ్ థియరిటికల్ నాలెడ్జ్. మన మొదలు గుర్తుండేది ఆత్మడు సచ్చలేదు, శరీరం వస్తుంది, థియరిటికల్ నాలెడ్జ్. ఇప్పుడు రెండో అనుభవం మనకు అయింది, ప్రాక్టికల్ నాలెడ్జ్. ఎట్లా? వేకింగ్ స్టేట్, డ్రీమ్ స్టేట్, స్లీప్ స్టేట్, ఈ మూడన్నీ పెట్టుకొని మనం కరెక్ట్, నేను ఇది కాదు అంట కన్విన్స్ అయింది. మనము ఉత్తమాధికారి అయితే ఇక ఇది వింటా ఉన్నట్లే మనం తత్వంలో నిలుచుకోవచ్చు, నచికేతుడు మాదిరి. బట్ మనకు అంతఃకరణ అంత శుద్ధి లేదు, కాన్సన్ట్రేషన్ లేదు. దాన్ని ఇంకా ఇప్పుడు మనం ఇక్కడ వీటిని ఇంకా ఈ రియల్ అనుభవం కావాల్సింటే మనము సాధనలు చేయాల. అదే భగవద్గీతలో సాధనలు చెప్తుంది. ఏమన్నా కానీ ఇప్పుడు నేను ఇంతంత చెప్పిండే కారణం ఏమంటే, మనకి వేకింగ్ స్టేట్లో అయ్యే ఈ జ్ఞానము, నాలెడ్జ్ని ఇంకా ఆత్మని అట్లా చూసేకొచ్చలేదు. ఇంతే నాకు కావాల్సినది. నిన్న మనం ఇంతంతా చూస్తుంది, దాని సారాంశం ఇప్పుడు దీంట్లోనే చెప్పినాను. ఓకే, దెన్ మరి అది ఎట్లయితుంది? వానికి 3 త్రిపుటీలు వద్దు, అవతలది వెలుగొద్దు, అవతలది ఇన్స్ట్రుమెంట్స్ వద్దు, అంతఃకరణంలో ఆ ఏమో క్రియ కావాలగా, ఆ ప్రత్యయ అవి కూడా నెసరీ లేదు. మరి ఆత్మన ఎట్లా చూస్తారు సార్? ఇప్పుడు నిద్రలో నేను గుర్తయింది. ఏం ఉపయోగిస్తారు మీరు? అవతల వెలుగు ఉపయోగిస్తారా? నా. మరి ఈ ఇన్స్ట్రుమెంట్స్ ఉపయోగిస్తారా? నా. ఆత్ముడు అవతల ఉండే ఆబ్జెక్ట్ మాదిరి ఈజ్ ఆబ్జెక్ట్, నా ఈజ్ సబ్జెక్ట్. మరి ఆ సబ్జెక్ట్ని చూసేకి నేను ఆబ్జెక్ట్ మాదిరి వ్యవహారంలో ఉపయోగించినట్ల ఈ త్రిపుటీలు ఉపయోగించుకొని చూడాలనా? నెవర్. మరి ఎట్లుంది అది? డైరెక్ట్ ఇంట్యూషన్. అది ఒకటికనే అయింది. సో మనకి 2 అనుభవాలు ఉంది. ఇంద్రియాల అనుభవ, దాన్ని ఇంకా తెలుసుకునే కయ్యాలి. మరి వేదన అనుభవ, మనసులో ఏ సుఖ దుఃఖ శోక మోహాలు దుఃఖము అవుటిని ఇంకా తెలుసుకోవచ్చా? అయ్యలేదు. మరి ఇంకేమిటి? ఇంకా డైరెక్ట్ ఇంట్యూషన్, అనుభవము. ఎలా? నేనే అది అయిండాను అంటే నేను తప్పుగా దీన్ని తెలుసుకున్నాను. ఇంతే. మన అన్ని దుఃఖాలకు కారణము ఇదొకటి. దీన్ని మనం రిపేరీ చేసుకుంటే, రెక్టిఫై చేసుకుంటే మనకి సుఖమే పర్మనెంట్ హ్యాపీనెస్. దానికోసమే మనం ఇంతంత కష్టం పడుతూ ఉండేది. ఓకే, ఫైన్. సో ఆ పరమాత్ముడు ప్రమేయాలకు చిక్కేలే. వాడు ప్రమేయుడు కాదు, అంటే ఆబ్జెక్ట్ కాదు, వాడే సబ్జెక్టు. ఒకటి. రెండోది, వాడిని యావ ఇన్స్ట్రుమెంట్ని కను చూసే కయ్యల్లే. దాన్ని ఇంకానే మనకి ప్రపంచం జ్ఞానం అవుతూ ఉండేది. మరి దాన్ని చూసేకి ఇంక్యావ ఇన్స్ట్రుమెంట్ కావాలా? నాట్ నెసరీ. ఇంత దాని సారాంశం. ఇప్పుడు ముందుకు పోతామంటే మనము ఇప్పుడు నేను పోవాల్సింది, మరి ఈ జ్ఞానం వస్తే ఏమైంది నాకు అంటే ప్రశ్న. అప్పటికి రామకృష్ణ పరమహంసలో బాగుండే ఒక ఎగ్జాంపుల్ ఇస్తారు. వాళ్ళది చాలా సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ ఫ్లోర్కి పోవాల. ఏం చేస్తాను? 1 2 3 4 మెట్లు ఎక్కుని పోతాను. ఫస్ట్ ఫ్లోర్కి రీచ్ అవుతాను. అయిన తక్షణ అప్పుడు నాకేం ఎక్స్పీరియన్స్ అవుతుంది? అది చూసిన తక్షణము అది ఫస్ట్ ఫ్లోర్ అంట. నేను వ్యవహారం ఇంకా కూర్చున్నా, నాకు అక్కడ ఇమీడియట్గా గుర్తవుతుంది, ఓహో ఈ ఫస్ట్ ఫ్లోర్ అంతా ఏమి? అది మన్ను, జల్లి, ఆమెను ఇంకా సిమెంటు, నీళ్లు. 10వ మెట్లేమి అదే, 9వ మెట్లేమి అదే, 8వ మెట్లేమి అదే, 1వ మెట్లేమి అదే. అట్లా నేను మొదలు ఈ శరీరము అనుకుంటాను. నేను దీనంతా విచారం చేసుకొని, వినుకొని, సాధన చేసుకొని ఆత్మతత్వంలో నిలిస్తే అప్పుడు నాకేం గుర్తవుతుంది?
అయ్యో! నేను ఈ డూప్లికేట్ అనుకుంటున్నాను కదా! మొదలో. కాదు. నేనే అలాగ కనపడిస్తా ఉండేది. నేను ఈ 19 ముఖాలు అనుకుంటున్నాను కదా! అది కాదు. నేనే అట్లా కనపడిస్తా ఉండేది. నేనే అవి కూడా. నన్నిడిచి అవి ఉండలేదు. మరి ఇవన్నీ 19 ఇంకా అవతల వస్తువులు ఏమో స్పెషల్‌గా వేరే అనుకుంటున్నాను కదా! కాదు. కాదు. నేనే అలాగ కనపడిస్తా ఉండేది. మొదలు మనకి జ్యువెల్స్ గుర్తు, ఆభరణాలు గుర్తు. దాన్ని మనం విచారం చేసి దాన్ని కనుక్కొని ఇంకా జ్యువెల్స్ అంటే ఏమనుకుంటున్నాం గోల్డే. చూడండి ఎట్లుంటుంది. సో, అవుట్‌లోపున పెండెంటు గోల్డు. దాంట్లోపున ఆ సరాలు గోల్డు. దాంట్లోపున కొనాలో హుక్సు గోల్డు. గోల్డ్ ఇడిచి ఏమీ లేదు. ఈ అనుభవం వస్తుందంట. అబ్బా! ఎట్లుంటుందప్పుడు. ఇప్పుడు నేను వేరే, ప్రపంచం వేరే, నా పెండ్లాం పిట్టలు వేరే, అన్నీ వేరు వేరే. అప్పుడు నేనే, నేనే. అది కూడా ఒక అహంకారం అయ్యలేదా అంటే కావచ్చు. బట్ అది గుడ్ విల్లింగ్ అహంకారం. ఏం అహంకారం అది? అహం బ్రహ్మాస్మి. నేనే అన్నీను. నేనే అన్నీను ఉంటే మీరు ఎవరికి మోసం చేయాల? నా రూపంలోనే వీరప్పుడు కనపరిచేది. జీసస్‌కి ఈ అనుభవం వచ్చినప్పుడు వాడికి గుర్తులే. వాడు మనకి హింసియొచ్చు, తొందరియ్యొచ్చు, మనల్ని ఎట్లు కావాల్సినది చూడొచ్చు. వాళ్ళు ఏం చూసినా నాకు దుఃఖమయ్యలేదు. ఆ బిడ్డ అమ్మని తొన్నొచ్చు, అమ్మకి నొప్పి కావచ్చు. అయినా ఆ బిడ్డని ప్రీతిగా చూసుకుంటుంది. కొడుతుందా? "ఏయ్! నన్ను తొంతావా? నేను పుట్టించిందిది నన్ను నువ్వు తొంతావా? నాకి దుఃఖమిస్తావా" అంట అనిందే. మనం ఆ బిడ్‌ని కత్తిరిచేస్తామా? నూక్త నూక్తామా? లేదు. ఎలా? ఆ బిడ్డ కూడా నేనే. ఆ ప్రీతి ఉంటుంది. ఇక్కడ అట్లా కాదు. నాకి పెద్దోళ్ళయింకా నాకేమన్నా ఎగనెస్ట్‌గా చేస్తే నేను వాళ్ళని కూడా చంపేకి రెడీగుంటాను. ఆ కోతి కదా చూస్‌మి. ఆ పిల్లని పెట్టుకుంటుంది. నీళ్ళు ఇడుతున్నప్పుడు ఏమైతుంది అనేది మనకు గొత్తు. మన నేచర్ ఇది. ఎలా? నేను వేరే, నువ్వు వేరే. అవతలతోటి బిహేవ్ చేయొచ్చు. లోపంతోటి సందర్భమొస్తే మనము కూడా అంతే. మరి ఇప్పుడు అట్ల కాదు. దాన్ని ఇంకా ఆ జ్ఞానమొస్తే మనకి ఆ జ్ఞానము ఆనందమిస్తుంది. ఎట్లే ఉండండి మీరు ప్రపంచంలో. మీకు ఆనందం. అది ఎవరికొద్దు? అప్పుడు ఎవరిని వేరే అంటారు మీరు? ప్రపంచము 2 లేదక్కడ. నేను ఉన్నాను, ప్రపంచము ఉంది. బంగారం ఉంది, ఆభరణాలు ఉంది. వ్యవహారం దృష్టి ఇంకా ఉంది. కనపడిస్తుంది. దాని వ్యవహారం చేస్తాము. దాన్ని నేను ఉపయోగిస్తాను. దాన్ని ఉంటాను. దాన్ని గొంతుకేసుకుంటాను. వేరేదైతే నడవనికేసుకుంటాను. ఇంకొకటైతే చెవులకో, ముక్కుకో ఎక్కడైనా యేసుకుంటాను. అవన్నీ చేయండి. ఏం చేస్తున్నా అది బంగారు. నేనే అనేది బాగా అనుభవం ఉండేదాన్నింకా. మీరు ఎవరికి మోసం చేయాలా? ఎవరికి సుಳ್ಳು చెప్పాలా? ఎవరికి హింస చేయాలా? అప్పుడేమైతుంది? అప్పుడు ధర్మం స్థాపన అయితుంది. అప్పుడు అందరి పైన ప్రీతి, ప్రేమ, సహనే, తాಳ್ಮೆ, అనుకంప, క్షమే, దయే, మైత్రి నేనే అది. అలాగా వస్తుంది. నాకు 2 కాళ్ళుండొచ్చు, 2 చేతులుండొచ్చు, 2 కన్నులుండొచ్చు, 2 చెవులుండొచ్చు. నా లోపల ఆర్గన్స్ ఎన్నోటుంది. మూళేలు ఎన్నుంది, మజిల్స్ ఎంతుంది, నరాలెంతుంది. అన్నీ వేరు వేరే. అయినా ఎక్కడ ఏం నొప్పైనా నాకే నొప్పేది. ఇక్కడ ఏం సుఖమైనా నాకే సుఖమయ్యేది. ఆవిటికి అది వేరే, ఇది వేరే మనం ట్రీట్ చేస్తామా? భోజనం చేస్తా ఉన్నప్పుడు నేలకు కోరుకుంటే ఏ పండ్ల? నా నేలకిని కోరుకుతావా? ఉండు. కటింగ్ ప్లేట్ తీసుకొనొచ్చి ఆ పండుని పీకేసుకుంటామా? నో. అది పండు వేరే, నాలుక వేరే. ఇవన్నీ వేరు వేరే ఉన్న నేనే. ఆ పండ్లకు నొప్పైనా నాకే, నేలకి నొప్పైనా నాకే అనే అనుభవం ఎట్లుంటుందో ఇక్కడ మల్టిప్లికేషన్ అన్నీ వేరు వేరే. సావురారు ఉంది ఇక్కడ. అయినా అన్నిట్లోనూ నేను అనే అనుభవం ఎట్లుందో అలాగా
ప్రపంచంని నేను చూస్తే ఆ గర్వము, అహంకారము దుఃఖం కాదు, ఆనందం. సో దీని సారాంశం ఇంత మనం చూస్తే దీన్ని ఇంకా మనకి ముట్లయితే ఏం లాభము ఉంటే మన శాస్త్రంలో అన్నిట్లోనూ చెప్పేది దిస్ ఇస్ ఫైనల్ సొల్యూషన్ ఫర్ ఆల్ అవర్ ప్రాబ్లమ్స్. సో ఇదొకటి మనం ఎవ్వరు దీన్ని రీచ్ అవుతారో మీరొద్దు. ఇది కాస్ట్ తక్కువంత అధ్యాయము. మీరు ఎంతెంత సాధన చేస్తారో, ఎంతెంత వింటారో, ఎంతెంత మీ అంతఃకరణ మంచి గుణాన్ని అడాప్ట్ చేసుకుంటుందో అంతంత మీరు ఆత్మనికి దగ్గరవుతారు. కొనాకి ఒక దినము ఆత్ముడుగా ఉడుచుకుంటారు. దట్స్ ఫైనల్. ఆమెనిక మీరు ఏమీ సాధన చేసే పని లేదు. ఏం చేయాల? పగ్గము అంటే కొత్త ఇంకా మీరేమైనా జపం చేయాలనా, సాధన చేయాలనా అక్కడ? నో, ఇంతంతూ మనకు గుర్తాయా. సో ఈ చాప్టర్ అది ఎండాయా. ఇప్పుడు నేను వస్తూ ఉండేది 9వ చాప్టర్. ఈ ఆత్మజ్ఞానం ఇంకా మనకి కృతకృత్యతే అవుతుంది. ఫైనల్ మనకి ఇంకేమీ వద్దు. తృప్తి భోజనం చేసుకుని తినిన తక్షణం కడుపు నిండిన తక్షణము అబ్బా అని తృప్తి అవుతుంది. ఈ తృప్తి కావాల ప్రపంచంలో అందరికీ. బట్ ఇది కొత్తగా మనం నాకు ఆకలి అయింది, నేను పోయి భోజనం తినాలా అట్లనా? ఇది కాదు. మరి ఏమి? నేను అదే అయ్యిండాను, బట్ నాకు గుర్తులే. నేను తప్పుగా వేరే దాన్ని నేను అంట అనుకోండాను. అనుకోని తక్షణం కావాలా కదా. మరి ఏం కావాలా ఇక్కడ? ద రాంగ్ నాలెడ్జ్ షుడ్ గో, అంతే. నేను పాము అనుకోని తక్షణం పాము కావాలనే అది. మరి ఉండేదేమో అక్కడ పగ్గుమే, తాడే. ఆ జ్ఞానం వస్తే అయిపోయాయి కదా. మరి ఇక్కడ ఏమంటారు? జ్ఞానం ఇంకా దుఃఖమని వృత్తి. అన్నీ ఒక దుఃఖం కాదు. ప్రపంచంలో మీరు ఏమైనా చెప్పండి, అన్ని దుఃఖాలకి దిస్ ఇస్ పర్మనెంట్ సొల్యూషన్. ఎట్లయితుంది? ఒక మబ్బు రూమ్ లోపల మీరు ఎక్కడైనా పోండి, ఈ సామాన్లు ఆ సామాన్లు తలకు తగిలించుకునేది, కాలుకు తగిలించుకునేది అవుతూ ఉంటుంది. మనమేం చేస్తాము? ఈ సామాన్ తీసి అక్కడ పెట్టేది తిరగా మామూలు ప్రాబ్లమే. నాకు ప్రాబ్లం సాల్వ్ కాలే. వచ్చే విసిరే దొండికి నేను తప్పించుకున్నట్లాయా. బట్ ఇప్పుడు మనకు అది తప్పించుకోవచ్చు. వేరే టైంలో వేరే తవ్వకూడుతుంది. ఏం చేస్తారు? దిస్ నాట్ సొల్యూషన్. మరి ఏమి? జస్ట్ లైట్ వేయండి. లైట్ వేసిన తక్షణం ಯಾವ సామాన్లు ఎక్కడుందో కొత్త అవుతుంది. మన ప్రాబ్లం 100% సాల్వ్డ్. ఇది మోక్షము. మనకు ఆత్మజ్ఞానం ఇంకా మనకి ఏమవుతుంది? కృతకృత్యత. ఇది మనకి టెంపరీ సొల్యూషన్లు మనం పడుకునేది. నో, ఇట్స్ నాట్. అక్కడికి మనకి జ్ఞానం వస్తే ఏమవుతుంది? నా నిజమైన స్వరూపము సద్రూపము, అది అసద్రూపము కాదు. ఈ శరీరం కాదు, ఆత్మడే. అదేమది? సత్. సత్ అంటే ఏమి? ఎప్పుడు ఉండేది, అది లేకున్నట్లు అయ్యలేదు. అసద్రూపం అంటే ఏమి? ఈ శరీరం. అసద్రూపం అంటే ఏమి? ఇది నిజంగా ఉన్నట్లు కనపడిస్తుంది, బట్ నిజంగా లేదు. అది మన కళ్ళకి కనపడికుండొచ్చు, మన చేతులకు చిక్కుండొచ్చు, బట్ నిజంగా ఉండేది అదే. ఇది ఈ దేహాలు ఎప్పుడెప్పుడు సత్యం లేదు. ఇది నిజమైన దృష్టి. నేను అనుకున్నాను ఈ శరీరాలు ఇవే సత్యంగా ఉంటుంది ఏంట. ఎక్కడుంటుంది? ఒక దినము ప్రపంచంలో మీరు ಯಾವುదైనా చూపించండి, ఆత్మని విడిచి అన్నీ కూడా ఎండయ్యేది. స్వామి, ఈ భూమి, సూర్యచంద్ర నక్షత్రులు అవి కూడా దాని ఏమంటాం మనము? అవి పరిణామ నిత్యత్వ. అది పరిణామం అవుతా ఉంది నిత్యము, బట్ స్లో ప్రోసెస్. ఐ మే నాట్ రికగ్నైజ్. అంతే. నా ఆయస్కి కంపేర్ చేస్తే దాని ఆయస్సు మ్యాగ్నిఫికేషన్. నువ్వు కోటి ఎంత ఉండొచ్చు, ఇంకా జాస్తి ఉండొచ్చు. దాన్ని ఇంకా నాకు దాని చేంజెస్ ఐ మే నాట్ నోటీస్. మనం అక్కడి వరకు కాచుకునేది వద్దు. ఏమీలే, ఒకే ఒక ఆన్సర్ వీటికి అన్నిటికోను. నిద్రకు వస్తుందా? లేదు. మరి నిద్రకు తాకుంటే, నా జట్లో తాకుంటే దానికి సత్యత్వం ఎక్కడుంది? ముగిసిపోయా. పోని కనసుకు వస్తుందా? వచ్చలేదు.
మరి ఇక్కడ వేకింగ్ స్టేట్లో మాత్రం కనపడిస్తే దాని సత్యం అంటే ఎట్లా కూస్తారు? సత్యం అంటే ఎట్లుండాలా? ఎప్పుడు లేకున్నట్లు కాకూడదు, మాడిఫికేషన్ కాకూడదు, అది ఆబ్జెక్ట్ కాకూడదు. మూడే ఫినిష్. దాన్ని మీకు ఏమేమి వస్తున్నా ఈ 3 ల్యాండ్ మార్క్ మన దగ్గర ఉండే మెజరింగ్ టేప్ మెజర్ చేయకండి, ముగుస్పాయ. సో అంత సింపుల్గా ఉంది చూడండి. మనకి ఇప్పుడు తత్వంని ఎట్లు మనం కనుక్కోవచ్చు. ఈ నిత్యమ ఈ మనకి నిత్యంగా ఉంది ఇంకా అనిపించే శరీరాలు కూడా ఒక దినంలే ఒక దినం అంతం కావాలి. అంటే మన అవస్థలోపున వేకింగ్ స్టేట్ కానీ డ్రీమ్ స్టేట్ కానీ ఏముంటుందో అన్నీ ఒక దినం ఎండ్ అయింది. మన గొత్తు ఎన్నుంది? 1 కోటి ఎంత ఉంది దానికి మనకు అద్దు. హోల్సేల్ బిజినెస్ మ్యాన్ శంకరాచార్యులది. అర్ధ డజన్ ముగిసిపోయి అన్నీ వచ్చేసాయి. అర్ధమే డజన్, అది ఒకటి కాదు, అర్ధ డజన్ అన్నీ వచ్చేసాయి. అన్నీ కూడా లేకుండా ఎట్లుంటుంది మనం కనుక్కుంటున్నది. అవుట్ కోసమే నా నిజమైన స్వరూపుడికి సింగులర్ ఏకవచనం ఆత్మడు. ఇక్కడ శరీరాలు ప్రపంచంలో ఉండే అన్ని అర్ధ డజన్ అంటాం చూడండి. ఇక్కడ మల్టిప్లికేషన్, ఇక్కడ ద్వైతము, అది అద్వైతం, అంతే వ్యత్యాసం. మనకి ఇక్కడ శరీరాలోని తక్షణము మనకేమైతుంది? ఇక్కడ పరమాత్ముడు దీన్ని బహువచనము అంటే ప్లూరాలిటీ ఉపయోగించింటాడు. ఇక్కడ ఉపయోగించేదానికి కారణం ఏమి? దేహాలు అంట. మనకి ఎన్నో జన్మలు అయిపోయింది. ముందర 3వ అధ్యాయంలో భగవంతుడు దాన్ని చెప్తాడో అక్కడ చూస్తామంట. మరి నేను ఎట్లా నమ్ముకోవాలా వెనుక జన్మాలంతా? మీరేం నమ్ముకోవద్దండి. మీకు కనసు పడుతుంది. కనసులో ఈ శరీరం వస్తుందా? వేకింగ్ స్టేట్లో జనక మహారాజుడు కనసులో వాడు భిక్షుకుడు అవుతాడు. ఇంకొక అదే దినము ఇంక వేరే కనసు అయితే వాడు కావాల్సింటే అక్కడ ఇంకేమో అయిండొచ్చు, బటర్ఫ్లై అయిండొచ్చు, పాము అయిండొచ్చు, ఇవన్నీ ఏం కావాల్సినా కావచ్చు. ఒకే దినము నాకు ఒక కనసులో 5 కనసులు అయితే 5 కనసులో 5 శరీరాల. మీరు 5 శరీరాలు ఉండారా? మరి ఇంకేం కావాలా? ఆ కనసు మనము వేకింగ్ స్టేట్కి వచ్చిన తక్షణము అవంతా సుళ్ళు ఉంటాము. మరి అదే మాదిరి ఇది కనసు కాకూడదు. డెఫినెట్గా ఇది కూడా కనసే. ఎలా? ఇప్పుడు కనసు ఇక్కడికి వచ్చిందా? దారే. మరి ఏమంటాము? సుళ్ళు ఉంటాము. మరి ఇప్పుడు నేను కనసులో ఉన్నప్పుడు ఈ వేకింగ్ స్టేట్ అక్కడికి వస్తుందా? వచ్చారా? మరి ఎక్కడ ఉంటుంది స్వామి? ఉంటే కదా అది. పాము ఎక్కడుంది స్వామి? పాము ఉంటే కదా అక్కడ. లేదు. దాన్ని ఇంకానే ఈ స్టేజెస్ ఒకటి ఉన్నప్పుడు ఇంకా 2 ఆటోమేటిక్గా క్యాన్సల్ అయింటుంది. యాలా నిజంగా ఉండేవి కాదు. ఎంత బాగా చూడండి మన అనుభవము. ఇంత బాగుండే సులభమైన అనుభవం శాస్త్రము గొడ్డు పురాణమా? నో, ఇట్లా చూడాలా మనం. పోని స్వామి అవన్నీ ఒప్పుకుంటాము. ఇప్పుడు ఈ శరీరం ఉంది, ఆత్ముడు ఉంటాడు. దీనికి దానికి ఏమైనా కనెక్షన్ ఉందా? దీనిది చెడ్డ గుణాలు ఆత్మనికి మెత్తుకుంటుందా? దీన మంచి గుణాలు రామకృష్ణ పరమహంస అట్లా మంచి గుణాలు ఆత్మనికి మెత్తుకుంటుందా? నెవర్. పోని వీరప్పణితారా చేసే చెడ్డ విచారాలు ఈ శరీరం ఇంకా చేసేది దీని వెనుక ఉండే ఆత్మనికి మెత్తుకుంటుందా? నో. మనకు బాగా చూసుకున్నాము. ఆ పిక్చర్ మనము స్క్రీన్ పైన ఇడిస్తూ ఉంటాము. పిక్చర్లో ఇది యావదే అంత నీళ్లు ధోని ఇవి అవంతా బోటు, ఆ స్క్రీన్ ఏమైనా నానిపోతుందా? బాహుబలి పిక్చర్లో వాడిని కత్తిరించేది ఆ స్క్రీన్ ఏమైనా చినిగిపోతుందా? ఆ స్క్రీన్కి ఏమైనా రక్తమవుతుందా? నెవర్. అలాగే మన ఈ శరీరంలో మీరు ఏం చేస్తారో ఆ ఆత్మనికి కించిత్ మెత్తుకొనలే. మోక్షం ఇంకా గుర్తవుతుందా? లేదు. మీరు పడుకుంటారు. ఇక్కడ కరోనా దిగులు ఉంటుంది, ఆ దిగులు ఈ దిగులు 100 తలనొప్పులు. మీరు పడుకోని తక్షణము మీ నిజమైన స్వరూపంలో ఉంటారు. చూపించండి నాకేమైనా దుఃఖము, అక్కడ మొగుడు పెండ్లాము దుఃఖాలు చూపించండి. నాకు ఏమైనా వచ్చిందా? కానీ ఈ శరీరం జ్ఞాపకం ఉంటుందా అక్కడ?
అక్కడొద్దు పోని కనుస్లోపున ఏమన్నా కొంచెం నాకు అరే నాకు అక్కడ ఇప్పుడు తన మృష్టాన్న భోజనం తిన్నాను నేను ఇక్కడ యాలు భిక్షమెత్తలా అట్లా గొత్తు కావాల కదా గొత్తయిందా గొత్తయ్యలే దాన్ని ఇంకా ఇప్పుడే నాకు ఈ శరీరాలు ఇన్నోటి ఉంది అనేది గుర్తవుతుంది నిజంగా ఇవి లేదు ఇవి ఊరికే మనకి కనపడి ఉన్నట్లుంటుంది అనేది మనము ఇక్కడే మనము ఏం చేసుకోవచ్చు కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఒట్లో దీనికి దానికి ಯಾವ సంబంధం లే ఇప్పుడే ఈ శరీరంలో దీనికి సంబంధం లేదు అంటే కొత్త ఈమె ఇంకా ఎనుకల జన్మంలో శరీరాలు ఉంటే ఆ శరీరాలు ఆత్మనికి సంబంధం ఉంటూనేది ఏమర్థము అర్థమే లే మరి ఇది నాకు అట్లా అనిపిస్తుంది కదా అజ్ఞానం ఇంకా అంతే అజ్ఞానం శాస్త్రంలో దీనికి తాత్పర్యం లేదు మరి శాస్త్రంలో ఒక హంతానికి ఒక మెట్లకి కరెక్ట్ అంట చెప్తారు ఫర్ ఎగ్జాంపుల్ శాస్త్రంలో ఏం చెప్తారు చూడి ఈ శరీరము నిజం కాదు ఎలా అంటే నువ్వు అసొస్తే దీన్ని ఇక్కడ కాలిస్తే బూడిదైతుంది పూడ్చితే గబ్బరమైతుంది ఈ శరీరం నీ చేతిలో వచ్చలే మరి నీ చేతిలో వచ్చేది ఏమే సూక్ష్మ శరీరము దాని చేతిలో వచ్చేదేమే నువ్వు చేసిండే పాపము పుణ్యము దానికోసము అది నువ్వు అక్కడిపై అనుభవించల్లా తిరగా పుట్టొస్తే నువ్వే అనుభవించల్లా అంట చెప్పి నువ్వు ఈ శరీరం కాదు ఈ శరీరం నిజంగా నువ్వు కాదు అంట చెప్పిందే అక్కడ ఫస్ట్ లెవెల్కి నువ్వు ఆ సూక్ష్మ శరీరము దాన్ని ఇంకా ఇక్కడ పుణ్యం చెయ్యి అవుట్ కోసమే ఈ వేకింగ్ స్టేట్లో మనం దీన్నే నేను కొనేస్తాము ఇది చార్వాకుల థియరీ రాక్షసుల థియరీ ఇప్పుడు ఆ వెస్ట్రన్ ఫిలాసఫీ ఏంటి ఏం కూస్తామో వాళ్ళ థియరీ సో వాళ్ళు ఏం చేస్తారు ఈ శరీరం సత్యం అనుకోనిందే ఈ శరీరం బాగుండేదానికి మోసమైనా సరే దొంగతనమైనా సరే కొలి అయినా సరే సుళ్ళు చెప్పినా సరే సంపాదించేస్తూ ఉంటారు ఎవరు అనుభవించాలి అది పెండ్లం అనుభవిస్తుందా నెవర్ వాళ్ళే అనుభవించాల వాల్మీకి కొలే దొంగతనము దరోడి హింస అన్నీ చేసిందే నేను సుఖంగా ఉన్నాను నా పెండ్లం బిడ్డలు సుఖంగా ఉండారు అనుకుంటాడు నారదులు చెప్తారు ఇది నువ్వే అనుభవించాలంట నేనే అనుభవించాలా నేను తీసుకొని పోయే దుడ్లోన నా పెండ్లాము బిడ్డలు కూడా అనుభవిస్తారు దానికి వాళ్ళు పంచుకోవాలంటాడు అడుకుందా అంటాడు పోయింది అడిగి అంటే ఎవరు ఒప్పుకోనేలేదు అరే నీ కొలే చేసి త్యాగం చెప్తామా నువ్వు ధర్మంగానే సంపాదించేస్తాక మమ్మల్ని మేమే చెప్తాము అంటాడు అప్పుడు మన కళ్ళు తెరిస్తుంది నేను చేసే భోగము నేనే తినాలా మాడి దున్నో మహారాయ మా కన్నడలో ఉంది ఎవరు నీళ్ళు తాగుతారో వాడే ఉప్పు తినాలా అట్లా ఎవరికి కాయల వస్తుందో వాడే మందు తాగల డాక్టర్ దగ్గరికి పోయేసే డాక్టర్ నీకు ఇట్లా కాయల వచ్చింది ఇప్పుడు నీకు నేను ఆపరేషన్ చేయాలంటే స్వామి నా పెండ్లాంకి ఆపరేషన్ చేయడండి అంటే అవుతుందా అట్లయితుంది దాన్ని ఇంకా ఎవరు ఏం చేస్తారో దానికి అక్కడ మన శాస్త్రంలో లౌకికము వైదికము ఆ వైదికంలో నువ్వు ఈ శరీరం కాదు నువ్వు ఆ సూక్ష్మ శరీరము సస్తే అది స్వర్గనరకాలకు పోతుంది చెప్పిందే అక్కడ ఒక స్టెప్ పిలుచుకోపోతారు లౌకిక వైదిక పారమార్థికలో ఈ సూక్ష్మ శరీరము కూడా నువ్వు కాదు స్థూల శరీరం కాదు సూక్ష్మ శరీరం కాదు నీకు శరీరాలే లేదు నువ్వు ఆత్మస్వరూపుడు అనేది మరి మనకి అక్కడికి పిలుచుకొని పోతారు అయితే ఒక స్టెప్కి దాన్ని చెప్తారు అంటే శరీరం నువ్వు కాదు అట్లీస్ట్ నువ్వు సూక్ష్మ శరీరం అనుకో ఈ శరీరం కాదు అందరికీ గుర్తుంది ఇది మనకు అందరికీ గుర్తు చేస్తే నా జట్లో పెండ్లాము బిడ్లు కావలసిన వాళ్ళు శ్మశానం వరకు వస్తారు మరి నాకు నా జట్లో వచ్చేవాళ్ళు ఎవరు వెనక చెప్పింటే మీకు ముగ్గురు స్నేహితులు అది కథ జ్ఞాపకం చేసుకోండి దాన్ని ఇంకా నేను చేసిండే పాప పుణ్యాన్ని నా జట్లో వస్తుంది మరి ఇప్పుడు కేర్ఫుల్గా ఉండాలన్న వద్దు అంట మరి మనము చేసే దానము ధర్మము సహాయము ఇవి వస్తుంది ఆ దానం లోపల కూడా యావత్ చేస్తే శ్రేష్ఠ దానము అన్నదానము అయినంత శ్రేష్టం ఈ బ్రహ్మ చైతన్యంలో సమర్థ రామదాసులు ఈ అన్నదానానికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు బ్రహ్మ చైతన్యులు చెప్పేదే 3
అన్నదానం విడియెత్తండి. అన్నదానము మహమత్మైన శ్రేష్టము. దాని చేతిలో ధర్మం నిడియెత్తండి, జప్మిడి ఎత్తండి. ఈ 3 చెప్తారు అన్నదానం. నెక్స్ట్ స్టెప్ నేను చెప్పిన వివేకానందుడు చెప్పిండ కదా, వానికి అన్నదానం ఇస్తే దానికింత తిరగ వాడి జీవనం వాడు జ్ఞానం, వ్యవహారిక జ్ఞానం, లౌకిక జ్ఞానం చెప్పిస్తే వాడి జీవనం చేస్తాడు. అప్పుడు కూడా మనకు దుఃఖం ఉంటుంది. ఇప్పుడు మనకంతా దుఃఖాలు ఉంది. మన క్లోజ్ ఉండేవాళ్ళు ఎవరినైనా కలుసుకుంటే మనకు దుఃఖమైతుంది, డిప్రెషన్కి పోతాము, అన్ని తొందరలు వస్తుంది, నిద్ర వచ్చలేదు, అన్ని ఏం కావాల్సిన కావచ్చు. ఈ ఒక దుఃఖం ఇంకా పారు కావాల్సింటే పరమార్థమే కావాలా, భవరోగము. ఈ భవరోగానికి ఒకే మందు జ్ఞానము అంట. ఆ జ్ఞానానికి మనం దానం చేస్తే దట్ ఈస్ హయ్యెస్ట్. దానికోసమే మనం దానం చేసేటప్పుడు కూడా కేర్ఫుల్గా ఎక్కడ దానం చేయాలా, ఎవటికి చేయాలా, అన్ని పుణ్యమే. బట్ అవుట్ లోపల జాస్తి పుణ్యమే. అది ఒకటే వరకు దీనికి చేస్తూ ఉంటే, దానికి చేస్తూ ఉంటే, దానికి చేస్తూ ఉంటే, బట్ నాకు 100% ఎక్కడ పుణ్యం వస్తుంది, అవుటికి మనం మనసును చేయాలంటే అవి పెద్దోళ్ళంతా చెప్తారు, వివేకానందులు వీళ్ళందరూ పుణ్యం. దానికే వివేకానందులు ఒక ఆశ్రమాలు దాన్ని చేసి అంటే అక్కడ ఎవరైనా సన్యాసులు వస్తే వాళ్ళు కూడా తెలుసుకొని ఉద్ధారం అవుతారు, సాధనలు చేసి. కొనకు వాళ్ళ చుట్టుముట్లు ఉండే జనాలకు కూడా జ్ఞానం ఇచ్చిందే వాళ్ళని ఉద్ధారం చేసేకైతుంది అనిందే. ఇది ఇంపార్టెంట్. దాన్ని ఇంకా ఆత్మనికి ఎప్పుడెప్పుడు ఈ శరీరాల సంబంధం వెనకల జనం కానీ ఈ జనం కానీ ఉండే ఛాన్సెస్ లేదు అట్లా చెప్తా ఉంటారు. అన్ని శరీరాల్లో ఒకే ఆత్ముడు ఉండేది. ఇంకొక చూడండి, ఇప్పుడు నాకి ఈ శరీరంలో ఆత్మనికి సంబంధం లే, బట్ దాన్ని ఇంకనే ఇది ఎగ్జిస్ట్ అవుతా ఉండేది. అదే రీతి నా కనసు లోపల ఎన్ని శరీరాలు, దాని ఒకే దినంలో 5 కనసులో 5 శరీరాలు, దానికంతా ఎనుకల తొట్టు బ్యాక్గ్రౌండ్ ఎవరు, బ్యాక్ స్క్రీన్ ఎవరు ఉంటే ఆత్మడే. వాడిని ఇంకనే అక్కడ కనసులో కూడా ఆ శరీరాలకి ఎగ్జిస్టెన్స్. సో అక్కడ ఆ శరీరము ఉంది అంటే నిజంగా ఉండేది ఆ శరీరం కాదు, అక్కడ ఆత్మనే ఉండేది, జ్యూయల్స్ కాదు, గోల్డే ఉండేది. అట్లా మరి నేను కనుక్కుంటే ఇంకేమైతుంది కొత్త, అరే నా నిజమైన స్వరూపం ఈ శరీరం కాదు, ఆ ఆత్మస్వరూపే నా నిజమైన స్వరూపం. అది పుట్టేలే పెరగలేదు, అది ఆనంద స్వరూపం ఉంటుంది. అర్థమైంది? అంత మాత్రం కాదు, అందరిలోపల నేనే ఉండేది. నేను పేరే వాళ్ళు పేరే. అక్కడ ఇక్కడ కాదు. ఇక్కడ మనం అట్లా అనుకుంటే తొందర అవుతుంది, అట్లా అనుకోనకూడదు. వేరే వేరేనే ఉంటుంది. బట్ అయినా మనం అనుకునేటప్పుడు మనము ఆ దృష్టిని ఇంకా చూడాల. అప్పుడు ఎవరికి మనం మోసం చేసేయాలంటే చెప్తుంది. అప్పుడు అందరిలోపల నేనే ఉండేది అంటే అది ఎంత పెద్దగా ఉంటుంది దాన్ని చూడాలి. ఇప్పుడు ఇంట్లో నాకు 2 బిడ్డలు ఉంటారు, నేను ఉంటాను, నా పెండ్లాము, నేను, బిడ్డలు. మనకి ఇక్కడ ఒక ముచ్చుమరే ఉండాలి, ఏమీ ఉండలేదు. ఓపెన్ హార్టెడ్గా ఉంటాం. ఇలా మనమందరూ ఒకటే అంట. ప్రపంచమే ఒకటి అంటే అయితే ఎట్లుండాల, ఎంత బాగుంటుంది. బట్ అందరికీ అనుభవం వచ్చేస్తే రామరాజ్యము. అన్ని వేదాలకి ఇదే సారం, అన్ని ఉపనిషత్తులకి ఇదే సారం, భగవద్గీతకి ఇదే, అన్ని పురాణాలకి ఇదే నిజమైన గురి. పోని అన్ని శరీరాలను వాడు అట్లే ఉన్నాడు, సమగా ఉన్నాడు. ఒకట్లో జాస్తి, ఒకట్లో తక్కువ, ఒక్కళ్ళకి సున్నము, ఒక్కళ్ళకి పారు. దేవుడు ఎప్పుడూ కరుణామయి అందరికీ. దాన్ని ఇంకా అట్లా మనం అనుకునేది ఇక్కడ ఈ శరీరం చూసి అయ్యో వాళ్ళు సావుకారులు, వీళ్ళని బడులు, వీళ్ళని విద్యావంతులు, వీళ్ళని దడ్లు, ఇట్లా మనము అనుకుంటాము. దీని కాదు మనం చూడాల్సిండేది. మనము తలకేసుకోండా మీరు ఆభరణాలు, కాలుకేసుకోండా మీరు అంగడికి పోతే ఒకే దుడ్డే. అరే కాలుకేసుకునేది దానికి అంతే దుడ్డు ఇస్తారంటే అవును, అది బంగారు. అలాగా అట్లా చూడాలి మనం. ఈ శరీరాలకి కొన ఉంటూ ఎప్పుడైనా ఒక దినం నాశనమవుతుంది. ఇది పరమాత్ముడు ఈ శరీరాలు నాశమైతుంది అంటే ఏమి అర్జునునికి చెప్పే తాలే. ఎలా అర్జునునికి ಗೊತ್ತು,
యుద్ధంలో పోతే మేమన్నా బతకచ్చు, వాళ్ళన్నా బతకచ్చు అంట. మరి భగవద్గీత చెప్పేకొచ్చిండేది ఏమిటికి అంటే, ఈ దేహాలు భగవంతుని ఉపదేశం అక్కడ కాదు. ఈ దేహాలు బరీ కనపడిచేది కాదు. అవి నిజంగా మాయని ఇంకా కనపడుతుంది. ఈ మెజిషియన్ చేసినట్ల కనసులో కనపట్టిన కనసులో సత్యం అనుకుంటాము. వేకింగ్ స్టేజ్కి వచ్చిన తక్షణం అన్నీ సుళ్ళుంట కొత్త అవుతుంది. దాని చెప్పేకొచ్చండి అది. ఈ శరీరాలు ఉన్నట్లు కనపడుతుంది, నిజం కాదు. అది తెలుసుకోవాలా మనము. అవి నిజంగా లేదు. మొదలెత్తుకుంటానే ఏమన్రి, ఆగమాపాయిలు వచ్చిపోయేదేంటి. ఆమెనికేమన్రి, వివేకం కదా అని అర్థం చేసుకోండి. ఆమెనికేమేన్రి, అవి ఉసి తోరికే టెంపరీ అండ్రి. ఆమెనికేమంటండ్రి, నిజంగా లేదు. పాము ఉందా నిజంగా? మీరు ఎంత పుడుకున్న పాము లేదు అక్కడ. అట్లా ఈ శరీరాలు లేనే లేదు. మొదలు అనిత్యము ఆగమపాయన్రి, అనిత్యము ఉంటండ్రి. ఆమెనిక అనిత్యం కాదు, అవి పుడుకాడిన చిక్కలేదు అంటారు. అట్లా అక్కడి వరకు పోవాలా మనం. అది ఆ శరీరాలు ఇప్పుడే లేదు, మనం చూస్తూ ఉన్నట్లేవి నిజంగా శరీరాలు కాదు. ఆ అనుభవం వస్తుంది ఎవరికి? బ్రహ్మజ్ఞానికి. పగ్ము తాడు కనిపిన తక్షణము పాము ఉంటుందా? స్వామి అక్కడేమో పాము ఉండలే, పోని అవుట్ కోసమే నేను ಬೇರೆ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. మీకు ఇది గోల్డ్ అంటే ಗೊತ್ತైన తక్షణం కనపడిచినడి అండి జ్యూయల్స్, ఎంజాయ్ దెమ్. అది ఉండేది. ప్రపంచం అంటే నాకు కనపడిచేదా? బ్రహ్మజ్ఞానికి కానీ వీణకు కానీ ఆకలి వేయలేదా, తినలేదా? ప్రపంచంలో వ్యవహారం చెయ్యండి. వాడు అనుభవించే సుఖానికి సేమ్ ప్రపంచము. వాడు సుఖంగా ఉంటాడు, నేను దుఃఖంగా ఉంటాను. కారణం ఎలా? ఈ ఒక రియలైజేషన్ అయ్యింది దాన్ని. ఇంకా ధర్మరాజు దుర్యోధనుడు ప్రపంచమని ప్రదక్షిణ వేసుకొని వచ్చి ఏం చెప్పి జ్ఞాపకం పెట్టుకోండి. ఒకసారి ఏమాయా అంటే, మన కథ ఎట్లయింది గుర్తా? ఇక్కడ మనకు చెప్తే మనకే నవ్వు వస్తుంది. ఒకసారి ఏమయ్యా అంటే, ఒక రూమ్ లోపల అన్ని మిర్రర్లు ఉండే, 4 కోట్లకు మిర్రర్ వేసిండ్రి. ఒక కుక్క పోయేసింది ఆ రూమ్ లోపల. పోయింది ఏం చేసింది అంటే, దానికి వేరే కుక్కలు కనపడిస్తూ ఉంది. నేను మిర్రర్ది జోక్ చెప్పింది కదా, అది దానికి ఏమైతా ఉంది, అది నాది ఇమేజ్ అంటే కూతలే పాపం దానికి తెలిపించేవాళ్ళు ఎవరు. అదేం చేస్తూ ఉంది, భో భో అంట పొగుడుతూ ఉంది, కిర్చుతూ ఉంది, ఆ కుక్కల్ని కొరికిపోతూ ఉంది. తెల్లవారిని ఇంకా రాత్రి వరకు చేసి అదే చచ్చిపోతుంది, సుస్థైపోయి చచ్చిపోతుంది. అది దీనేమనాలా మనం? మన కథ ఇది, కుక్క కథ కాదు. ప్రపంచంలో మనం పుట్టిన తక్షణం వాడి పేరే, వీడి పేరే, నేను పేరే, ఈ దృష్టిలో మనం చూస్తూ వస్తాము. అప్పుడు ఏం చేస్తాము, వీడికి వాడు మోసం చేసేది, వాడికి వీడు మోసం చేసేది, చేసిందే మనం ఇంకా సస్తూ ఉంటాము, దుఃఖం అనుభవిస్తూ ఉంటాము. దీన్ని మనము ఇమాజిన్ చేయండి. సో మనము చేసే అంటే మన కథ ఇది ఎట్లయితా ఉంది అంటారు. సో దాన్ని ఇంకా ఇక్కడ ఈ శరీరాలు ఒక దినం లేకున్నట్లయితే ఇంట కృష్ణ భగవంతుడు చెప్పే కాదు ఇంపార్టెన్స్ ఉండేది. మరి ఏమంట, వానికి వచ్చిండే శోక మోహాల్ని అది లేకున్నట్లు చేసేదానికి కృష్ణ భగవంతుడు వచ్చిండేది. దాన్ని ఇంకా ఇంతంత చెప్పుకొని వచ్చిండేది. దానికోసమే కొందరు ఏం చెప్తారు అంటే, ఈ భగవద్గీత అనేది కర్మ విచారం చెప్పేకొచ్చింది, ఇది కర్మము ప్రాధాన్యము అంట అనేవాళ్ళు ఉండరు. కాదు, అట్లుండింటే మనకి వేదాల్లో కర్మకాండ ఒకటే చాలు. జ్ఞానకాండ మరి ఏమిటి కావాల్సిందే? కర్మకాండ బేసిక్ 1వ క్లాస్, అది బేసిక్ లెవెల్, అది ఎల్కేజీ. మరి మనం పిహెచ్డికి పోవాలి జ్ఞానకాండ. దాన్ని ఇంకా ఈ ఎవరు చెప్పేది? ఇది చాలా పండితులు, పెద్ద పెద్ద ఫిలాసఫర్స్ చెప్తారు. భగవద్గీత అంత కర్మములు, అర్జునుడు యుద్ధం చేసేదంటే వాడికి యుద్ధం చెయ్యి అంటే వాడిని ఆ కర్మంలో పుష్ చేస్తూ ఉంది అని చెప్తారు. ఇట్స్ నాట్ సో. మరి ఇంకేమి చూడండి, ఇది చెప్పే పని లేదు. మనం ఇక్కడ ఈ శరీరము
కర్తృత్వ, భోక్తృత్వ, జ్ఞాతృత్వ పనులు చేసేది. ఇది కర్మము. ఆత్ముడు నిష్కర్మ స్వరూపం. వాడు ఏమైనా పని చేయాలి, ఏమైనా కావాల్సి నథింగ్. వాడు ఆనంద స్వరూపం, వాడిలోపనే ఉంది. మరి ఏమిటి పోవల్ల పనికి? చూడండి, అవిద్య, కామ, కర్మ, కర్మని ఇంకా జన్మాలు, జన్మాలని ఇంకా పునరపి జననం, పునరపి మరణం, జఠరేషయనే సైకిల్. ఇక్కడ నాకు ఇట్లా నేను చెప్తే మీకు అర్థం కాక ఉండొచ్చు. వెనకలా చెప్పినాను, మరి బాగా తెలుసుకోవాలి. ఇది నాకు ఈ విచారం తలకి నాటేదానికి 30 ఏళ్ళు పట్టింది. మనకు మొదలైనసారి చూసినప్పుడు ఈ తర అర్థం అయ్యలే. దానికే మరి వినల్లా, మరి చెప్పల్లా, మరి చదవల్లా, మరి దాని మనసుతో మెల్కేయాల. ఇప్పుడు నాకు అర్థమైండేది ఏం కొత్త, ఇప్పుడు దీని ఎంత ఈ ఊరికి ఇట్లుంటే మనకు అర్థమయ్యలే. అవిద్య, కామ, కర్మ, కర్మంని ఇంకా జన్మ, జన్మంని ఇంకా పుట్టేది, సచ్చేది, సైకిల్. ఏమైనా అర్థమవుతుందా? ఏమీ అర్థమయ్యలేదు. సౌజన్య, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారా మీరు? నాకు అర్థమయ్యట్లా. ఎగ్జాంపుల్ ఇచ్చే ఎక్స్ప్లెయిన్ చేయాలా? కెన్ యూ? నాకు ఇంకొకసారి రిపీట్ చేయరా సార్? ఓకే ఓకే ఫైన్. ఆర్డర్ గుర్తులేదు మనకి ఇది 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 అవిద్యము, అవిద్యంని ఇంకా కామము, కామంని ఇంకా కర్మము, ఒకటికో కర్మంని ఇంకా మనకి జన్మము. జన్మము అంటే తిరగా పుట్టితే చేస్తాను, చేస్తే పుడతాను, ఈ సైకిల్. దీనికి భవరోగము అంటారు. ఇది నాకు చెప్తే మనకి ఇక్కడ ఏమీ అర్థమయ్యాలి, ఎవరికో అర్థమయ్యాలి. విత్ ఎగ్జాంపుల్ మనకు బాగా అర్థమైంది. కెన్ యూ గివ్ అన్ ఎగ్జాంపుల్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్ టు దీస్ థింగ్స్? మనకు క్లియర్గా అర్థమైపోతుంది. అప్పుడు మనం దీనికి కంపేర్ చేసుకోవచ్చు. కెన్ యూ డూ దట్? యా, నాకు తెలిసింది, అర్థమైంది చెప్తాను సార్. చెప్పమ్మా. సో మనకి ఎప్పుడైతే నాలెడ్జ్ ఉండదో, మనకు కర్మం కావాలని కోరుకుంటాం. ఆ కావాలని ఎప్పుడైతే కోరుకుంటామో దాని నుంచి నెక్స్ట్ మీరు చెప్పారు కదా కర్మం, కామం. ఆ కామం నుంచి ఓకే, మీకు గుర్తుంది? చెప్పండి శ్రీనివాస్. జ్ఞానం తోటి మనిషి ఒక కర్మలకు బద్ధుడయ్యి చేస్తా ఉన్నాడు. అది వితౌట్ అంటే ఆ కర్మలో నుంచి బయటపడలేకపోతున్నాడు. దానివల్ల వాంటింగ్ కావాలి అని ఆ కామం తోటి. కరెక్ట్. నాకు ఇంకా సింపుల్ గా మన వీళ్ళకి ఎవరికి వాసవి వాళ్ళకి అర్థం కావాలా? విత్ ఎగ్జాంపుల్. మనకి దానికే మనం ఎగ్జాంపుల్ ఇడకూడదు. వి షుడ్ హోల్డ్ ది ఎగ్జాంపుల్. అక్కడ బాగా సార్ నాకు ఇంకొకసారి యాక్చువల్గా చెప్పరా, నేను పెన్ తెచ్చుకున్నాను. ఒకసారి నాకు యాక్చువల్గా ఆర్డర్ అవిద్య, కర్మం, కామం, కామం, కర్మం కదా. కరెక్ట్. మొదలు అవిద్య, ఆవిడకి నెక్స్ట్ కామ, కామంని ఇంకా కర్మము, కర్మంని ఇంకా జన్మము. జన్మము వచ్చే అంటే తిరగ పుట్టి ఇంకా సాయల్లా, చేస్తే పుట్టల్లా, ఈ సైకిల్. దీని భవరోగం ఉంటారు. దీన్ని బ్రేక్ చేసేది ఎట్లా? మనకి ఇవన్నీ మీరు పెట్టుకొని పోతండి. జస్ట్ హోల్డ్ ది ఎగ్జాంపుల్. చూడండి ఇక్కడ నేను చెప్తానమ్మా, నేను చెప్తాను. పాము ఏమిది? అవిద్య. నాకు ఇప్పుడు ఫస్ట్ అన్ని ఇచ్చేస్తాను, మొదలు సంస్కృత్ అన్ని ఇచ్చేస్తాను. నేను ఇప్పుడు పాము అనుకోండి, నాకేమొచ్చాయి ఇప్పుడు? దిగులు. కామము. కామము ఉంటే 2 పనులు చేస్తుంది. అది పొందేదానికి, లేకుంటే దుఃఖముంటే దూరం పోయేకి, సుఖముంటే దగ్గరికి పోయేకి. నేను మొదలే చెప్పినాను, ప్రాణులకు చెప్పానులే. ఈ అవిద్యని ఇంకా ఏమేమైతుంది చూడండి. ఫస్ట్ మనము ఒక అవిద్య. ఏమంటే అవిద్య? పాము. నేను పాము అంటే అనుకోని తక్షణము ఇప్పుడు ఏం చేయాలా? కామము. నాకు ఇది దిగులైతా ఉంది, ఐ షుడ్ రన్ అవే. ఇది లేదు. సముద్రం దగ్గర నేను వెండి ఇంట నాకు గొత్తైన తక్షణము ఐ గో టు పికప్. నాకు అది కావాలా. అది కామమే. దుఃఖమై పారిపోయేది కామమే. కామం అంటే 2ను అంతే. ఆమెనికి నేనేం చేస్తాను? ఆ వెండి ఇంటి ఎత్తుకొని పోతాను.
ఎప్పుడు నేను ఎత్తుకోలేకపోతానో అప్పుడు అకస్మాత్ ఎండ్ అయ్యిండేంట పెట్టుకోండి. ఆ వెండి చిక్కిన తక్షణము కామం ఇంకా నాకేమైతుంది, అది వెండి అంతలోపున ఆ తోటి ఇంకెవడో వచ్చేది పెట్టుకోండి. నిజంగా వెండి పెట్టుకోండి, అది వెండి కాదు, పోని ఇట్లా పెట్టుకుంటామంట. ఇప్పుడు వెండి పోతాను, అక్కడ చూసంటే కప్పే చెప్ప, అయ్యో నాది అక్కడికి పారేది నిలిచిపోతుంది. ఐ నీడ్ నాట్ టు రన్, నా కర్మ ఎండ్ అయిపోయా. అంటే ఇప్పుడు అవిద్య తప్పు తెలుసుకుంటే దాన్ని ఇంకా పాము ఉంటే పారిపోవాల క్రియ. అవిద్య ఇంకా కామము సెకండ్. అక్కడ పాము ఉంటే నేను పరిగెత్తిపోవాలా, అక్కడ పని చేయాలా కర్మము. వెండి అంటే దాన్ని వెతుకునే పారిపోవాలా, ఎగైన్ ఇట్ ఇస్ ఎ కర్మ. అవిద్య సెకండ్, కామం ఇంకా కర్మము. ఎప్పుడు నేను కర్మం చేస్తానో అక్కడ నేను చిక్కేసుకుంటాను. కర్మం ఎప్పుడు అవుతుందో అప్పుడు నాకు అవిద్య కర్మ అంటే క్రియ, అంటే జన్మము, అంటే నాకు అది సంస్కారం అవుతుంది. ఇట్లా జన్మం ఎప్పుడు వస్తుందో అప్పుడు పుట్టు సావులు సైకిల్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ తర పోతాను, ఇప్పుడు అక్కడ పోతాను, అక్కడ వెండి నిజంగా ఉండే పెట్టుకోండి, అది ఇటు చేస్తాను ఎగ్జాంపుల్. ఇంకొక నేను పోతా ఉంటాను, నిజంగా వెండే పొడి ఉంటుంది. ఇప్పుడు నాకేమొచ్చా, కామం వచ్చిన తక్షణ నేనేం చేస్తాను, కామం ఇంకా ఆ వెండి ఎత్తుకోలేకపోతాను. ఎత్తుకోలేకపోయిన తక్షణ అది నాకు చిక్కేంటి పెట్టుకోండి, నాకేమవుతుంది అప్పుడు. ఇప్పుడు నాకు ఒక ₹1,00,00,000 చిక్కేసి అని పెట్టుకోండి. ఇప్పుడు ఆ ₹1,00,00,000 ఏం చేయాలా, ఇప్పుడు నాకు దానిపైన మోహం వస్తుంది. ఒకటి ఆ దుడ్డు నేను ఎత్తుకోలేకపోతాను, అక్కడ బేరేవాడు ఎత్తుకుంటాడు. ఇప్పుడు మనకి ఇద్దరికి ఫైట్ అవుతుంది, అక్కడ జగడమాడాల, మన చేతిలో కుస్తీ ఆడాల. మనం చూసినాం పిక్చర్లో. నాకు ఆ చిక్కితే నేను దాన్ని తీసుకొని ఎంజాయ్ చేస్తాను. ఎంజాయ్ చేస్తే అంతఃకరణలో దాన్ని ప్రింట్ అయింది. ప్రింట్ అయిన తక్షణ మరి దాన్ని నేను అనుభవించాలా అనేది అట్లిపోతుంది. బై ఛాన్స్ చిక్కు లేదా నాకు కోపం వస్తుంది. క్రోధం వస్తుంది. ఇప్పుడు ఇంకొక కనెక్షన్ నేను చెప్తా ఉన్నాను, సారీ మీకు అంతోటి ఒకేసారి చెప్పేది వద్దు, నేను ఇక్కడికి వస్తాను, ఇంతే చాలు. ఇప్పుడు పాము అనుకుంటున్నాయి, పాము నాకు నిజంగా పాము అనుకోనేది కాదు, ఆమెని ఇంకా గుర్తయ్యేది పాముంట అనుకుంటున్నాయంట. ఇప్పుడు నాకు పాముంట గుర్తయిన తక్షణము ఏమాయా అక్కడ అవిద్యని ఇంకా పాము అనుకుంటున్నాయి. పాముని ఇంకా నేను దిగులాయా, పారిపోవాలా, కర్మ చేయాల. వెండి ఇంట గుర్తాయా, అది ఎత్తుకొనే పోవాలా, దానికి కర్మ. అవిద్య కామ ఎప్పుడు వస్తుందో కర్మం చేయాల. కర్మం చేసిన తక్షణము తీరుగా నాకే జన్మం అవుతుంది. ఇది పాముది ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను ఇమీడియట్ ఇక్కడికి వచ్చేస్తాను. ఇప్పుడు నేనేమనుకోన్నాను, నేను ఇది శరీరం అనుకోన్నాను. ఏమిటి ఇంకా అవిద్యని, ఇంకా నిజంగా శరీరం నేను కాదు. మరి నా నిజమైన స్వరూపం ఏమి, ఆత్మస్వరూప. అది ఉన్ని నిజంగా ఉండేదేమి పగ్గం. నేనేమనుకుంటున్నాయి, పాము అనుకుంటున్నాయి. అట్లా ఎప్పుడు నేను దీన్ని నేను అనుకుంటానో ఇప్పుడు నాకు రాంగ్ నాలెడ్జ్. ఇక్కడ నాకు రెండు ఉంటుంది. పుట్టినప్పుడు ఇంకా ఈ శరీరం నేను అనుకోని తక్షణము నేను మొదలే మీకు చెప్పింటిని హ్యాపీ అనాలిసిస్లో, దేవతల్ని ఇంకా పెట్టి ప్రాణీల వరకు, తెల్లవారిని ఇంకా రాత్రి వరకు, పుట్టినప్పుడు ఇంకా సచ్చే వరకు దే విల్ బి డూయింగ్ సమ్ వర్క్. వాట్ ఫార్? హ్యాపీనెస్. నాకు సంతోషం కావాలా, సుఖంగా ఉండాలా, హాయిగా ఉండాలా, తృప్తిగా ఉండాలా, కృతకృత్యతగా ఉండాలా, నాకు దుఃఖమే దాకూడదు. ఇది కామం, అవిద్య, కామం. నా టైం బారైపోయా, 2 minutes. ఎప్పుడు అవిద్య అయినో కామం, ఎప్పుడు నేను తప్పక రాంగ్ నాలెడ్జ్ తీసుకుంటున్నావు కామం అయిన తక్షణము నేను ఇప్పుడు పాము వస్తే పారిపోవాలా, వెండి వస్తే ఎత్తుకొని పోవాలా, రెండు కర్మాన్ని తొడగల్లా. నేను ఇప్పుడు నాకు కర్మాన్ని తొడగాల్సి పడుతుంది. నేను కర్మాన్ని తొడిగిన తక్షణము నాకు ఆ వస్తువులు చిక్కితే నేను దాన్ని అనుభవిస్తాను, చిక్కుంటే దుఃఖం పడతాను. రెండింటిని ఇంకాను నా అంతఃకరణలో సంస్కారాలు ముడుతుంది. మరి నేను దాన్ని అనుభవించాలా. దుఃఖం వస్తే దాన్ని దూరం చేసుకోవాలా, సుఖం వస్తే దాన్ని అనుభవించాలా. ఈ సైకిల్ రిపీట్ అవుతుంది.
ఈ సైకిల్ రిపీట్ అయ్యేదాన్ని. ఇంకా నేను ఎప్పుడు కర్మం చేస్తానో ఆ కర్మము బ్రేక్ అయ్యేలేదు, కంటిన్యూషన్ అవుతుంది. ఏమైతుంది, నేను అది భోగిస్తాను, నాకు ఆ వస్తువు చిక్కితే నా మనసులో దాన్ని జిరాక్స్ కాపీ అవుతుంది. మరీ నేను దాన్ని అనుభవించాలంట అనిపిస్తూ ఉంటుంది. సో నాకు అనుభవించాలంట నేను తెచ్చిన తక్షణము ఆ సైకిల్ రిపీట్ అవుతూ ఉంటుంది. ఎలా, నేను పోయేటప్పుడు నా చేతిలో ఆ మనసు ఎత్తుకొని పోతాను. ఆ మనసు ఉంటుంది, ఆ మనసులో ఇవి ఉండే ఉంటుంది. ఇవి రెండు క్రియలు, ఏమి దిగులైతే పారిపోవల్ల, సుఖమైతే అనుభవించల్ల. ఈ సైకిల్ దాన్ని పుట్టేది తెచ్చేది కామన్ అయిపోతుంది. సో ఇది మనం బాగా మెలికేయాల. ఇది అవిద్య, కామ, కర్మ, కర్మంని ఇంకా మరి జన్మంని ఇంకా పుట్టేది, పుట్టిండక సాయాల. ఈ పుట్టిమిక సెచ్చేంట్లో నేను సంస్కారాలు తిరిగి పెరిగించుకుంటాను. అది వెనుక సంస్కారాలు, ఈ సంస్కారాలు బాగా లోడ్ అయ్యింది, అది సంచిత కర్మ అయిపోతుంది. తిరిగి దాన్ని ఎప్పుడు నేను ఎగ్జాస్ట్ చేసేది అయ్యాలి. ఈ సైకిల్ రిపీట్ అయింది. సో ఎప్పుడు కొన అవుతుంది, ఇప్పుడు నాకు ఈ వీటికి ఈ అవిద్య, కామ, కర్మ ఎండ్ కావాలా. నేను ఎప్పుడు పాము అనుకుంటున్నాను, నాకు దిగలా. ఇప్పుడు దానికి మనం ఏం చేస్తాము, ఇవి రెండే చేస్తా ఉన్నాం. ఇప్పుడు పాము వచ్చే పారిపో, వెండొచ్చే ఎత్తుకొని పో, ఇక్కడికే నిలిచిపెట్టేస్తే మరి ఇది కంటిన్యూషన్ అయితేనే ఉంటుంది, నెవర్ ఎండింగ్ బిజినెస్. ఇప్పుడు నేనేం చేయాలా, అక్కడ నిజంగా ఏముంది, ఐ షుడ్ నో. అప్పుడు ఆ తోటి ఇంకా ఎవరో వచ్చేవాడు చెప్తాడు, అబ్బా పాము కాదబ్బా పగ్గుము. నాకు ఇప్పుడు సంశయం వస్తుంది, డౌట్. అప్పుడు నేనేం చేస్తాను, ఏం స్వామి ఒకే కాలు పెట్టండి, నా ప్రాణం బయటిస్తా ఉండేట, దా నీకు కన్ఫర్మ్ చేపిస్తాను దా అనేది వాడు లైట్ వేసి చూపిస్తాడు. చూపించిన తక్షణము తాడు ఉంటుకొత్తయింది, అన్ని సైకిల్ కట్. ఎప్పుడు మీకు తాడు ఉంటుకొత్తారు అయినా, ఇప్పుడు ఆ తాడుని దాన్ని ఇంకా తప్పించుకునే పనిలే, లేకుంటే అది తాడు వెండి ఇంట ఎత్తుకునే పనిలే. అక్కడ మీకు కర్మమే కట్ అయిపోయా. ఎట్లా చూడండి ఇది. సో దాన్ని ఇంకా ఇక్కడ అర్థమవుతుంది, నాకు ఇక్కడ అర్థం కావాలా, ఇక్కడేం అర్థం కావాలా, ఈ శరీరం నేను అనుకోన్నాను. ఇది అవిద్య. అవిద్య అంటే రాంగ్ నాలెడ్జ్. పాము ఉంటుంది అనుకోండి, ఇది రాంగ్ నాలెడ్జ్. అక్కడ ఏముందో అది తెలుసుకొనేసి అంటే నాకు ప్రాబ్లం ఏమి ఉంటా ఉండలే. ఇప్పుడు ఇక్కడ నేను శరీరం అనుకోని తక్షణం ఏమాయా, పుట్టిన తక్షణం నేను పుట్టిని. ఇప్పుడు అనుకుంటే ఏమవుతుంది, అక్కడ ఆ షేడ్ని అవతలకు పోతాము, నాదే షేడ్ పుడుతుంది. ఆ షేడ్ నేను అనుకుంటే ఏమవుతుంది, సేమ్ థింగ్ అవుతా ఉంది ఇక్కడ. దానికి ఎవరైనా ఊమిస్తే నాకేం ఊమిస్త్రీ, దాన్ని ఏమైనా చక్కళ్ళు తొంతే నాకే తొండ్రి, అది అవతలకు వచ్చి అది ఏమైనా కనపడిస్తే నేను పుట్టుని, తిరగా లోపలికి పోతే అది బయటిస్తే నేను చచ్చిపోతుని. ఎంత నగబాట్లు చూడండి. మనం దానట్లే ఈ శరీరం అనుకుంటా ఉన్నాము, బట్ ఇది నేను కాదు అనేది. బట్ ఇంట్లోపనే మనం ఉండేస్తే ఈ సైకిల్ రిపీట్ అవుతుంది. నాకు దీన్ని ఇంకా దుఃఖమైతే దూరం పోయేదానికి, సంతోషమైతే దాన్ని తీసుకునేకి కర్మం క్రియ చేయలేకుండా ఈ క్రియ కంటిన్యూషన్గా అవుతూ ఉంటుంది. ఆ క్రియ అవుతుంది, నాకు వస్తువు చిక్కితే నేను దాన్ని అనుభవిస్తాను. అనుభవించిన తక్షణం నాది మైండ్ జిరాక్స్ మిషన్, దాన్ని అట్లే కాపీ చేసి పెట్టుకుంటుంది. కాపీ చేసుకుని తిరిగా మరీ నేను దాన్ని అనుభవించాలంట అనిపిస్తుంది. ఐ టేక్ ది బర్త్ అండ్ డెత్. సైకిల్ బ్రేక్ అయ్యలే. అగైన్ ద సైకిల్ విల్ బి గో ఆన్ మూవింగ్. మరి ఎప్పుడు ఎండ్ అవుతుంది అంటే అది ఏమి, జస్ట్ ఐ విల్ సీ దట్. ఇప్పుడు మాకు ఇక్కడ దిగులొచ్చే అప్పుడు ఏం చేయాలా, ఒక రాయి తీసుకోవాలా, దూరం ఇంకా రాయిని పారేసి చూడాలా, అదేం పామ పగ్మ అట్లా కావచ్చు కదా. అప్పుడు మనం కన్ఫర్మ్ చేసుకోనికి మబ్బులో అట్లా అయిందేంట, అది అల్లాడలేదు. అప్పుడు కోల్ తీసుకొని ఇట్లా అల్లాడించచ్చు. ఓహో మేమే కావాల్సిన కన్ఫర్మ్ చేసుకోవచ్చు, లేకుంటే ఎవరైనా చెప్తే దాన్ని కూడా మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. చూడండి అక్కడ దట్ ఇస్ ఈజీ. బట్ ఇక్కడ మనకు శాస్త్రం చెప్పే వరకు మనం గొత్తేయలేదు, వినిపించలేదు, గొత్తేయలేదు. దానికోసము దిస్ ఇస్ ది పర్మనెంట్ సొల్యూషన్. విచ్ వన్ ఐ షుడ్ ట్రై? ఈ పర్మనెంట్ సొల్యూషన్లో ఈ జన్మంకి ఆయనప్ప, ముందు జన్మంగా నేను 1వ క్లాస్ ఇంకా కావాలా? నో. మరి ఎట్లా? మీరు ఇప్పుడు 500 మెట్లు ఉంది ఒక దేవస్థానం పైన పోవాల్సింటే, మీ గురి ముట్టాల్సింటే, ఆనందం చిక్కాల్సింటే, మీరు ఇప్పుడు 250 మెట్లు ఎక్కేసిండారు. నెక్స్ట్ జన్మలో 251 ఇంకా ఎక్కల. ఎంత బాగుంది. ఈ జన్మలో ఎంతేం చేస్తారో అంత మంచి సంస్కారం. అదే రీతి చెడ్డది మీరు చేయండి, అదే తర చెడ్డదంటూ పోతాము, అతోటి పోతాము. సో ఇంతే. అవిద్య, కామ, కర్మ, కర్మంని ఇంకా క్రియని ఇంకా మరీ దాన్ని చేసేది, దాన్ని ఇంకా జన్మం.
సో నేను ఇక్కడికి నిలిచిపెడతాను. బాగా దీన్ని మెల్కేయండి, మననం చేయండి. ఇక్కడ మననము మరి వినేది, దాన్ని మెల్కేసేది కావాలా. ఆ పరమాత్మని మనం అడుక్కుంటాము, నేనే చేస్తాను అంటే ಮತ್ತೆ ఈ ತರ ఈగో, హే భగవంత నువ్వు నాకు ఆ జ్ఞానం ఇచ్చి నువ్వే నాకు ఆ మోక్షముని కరుణించాలంట ఆ పరమాత్మని అడుక్కుంటా మనము. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే భవంతు సుఖినః. జై గురుదేవ్.